బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని వేరువేరు అటవీ ప్రాంతాల్లో 2 భారీ డంపులను పోలీసులు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున దాచి ఉంచిన నగదు, ఆయుధాలతో పాటు కూడిన 2 డంపులను పోలీసు బలగాలు గుర్తించారు. టేక్లా అటవీ ప్రాంతంలోని ఓ డంపులో 11 అధునాతన ఆయుధాలు, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. మరో చోట కోహకామీట అటవీ ప్రాంతంలో 24 లక్షల రూపాయల నగదుతో కూడిన మరో డంపును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని వేరువేరు అటవీ ప్రాంతాల్లో 2 భారీ డంపులను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున దాచి ఉంచిన నగదు, ఆయుధాలతో పాటు కూడిన 2 డంపులను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టేక్లా ప్రాంతంలో ఓ డంపులో 11 అధునాతన ఆయుధాలు, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు పోలీసులు. మరోచోట కోహకమేట అటవీ ప్రాంతంలో 24 లక్షల రూపాయల నగదుతో కూడిన మరో డంపును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చూడొచ్చు, మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ భారీ డంపునైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా మావోయిస్టుల అణిచివేతలో కేంద్ర బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా మావోయిస్టులు ఎక్కడైతే డంపుని దాచిపెట్టారో మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంత ఆయుధ సామాగ్రితో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, బంగారం ఇవన్నీ కూడా దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని ఎక్కడెక్కడ డంపులు మొత్తం అడవి ప్రాంతాల్లో ఎక్కడ దాచిపెట్టారు, డంపుల్ని కనుగొనే విధంగా పూర్తి స్థాయి కూడా కేంద్ర బలగాలు అయితే రోజు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో పూర్తిగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే పెద్ద ఎత్తున కూడా ఈ ఆయుధ సామాగ్రితో పాటు మావోయిస్టులకు సంబంధించిన కొన్ని డబ్బులు కూడా దొరికినట్టుగా నారాయణపూర్ జిల్లా పోలీసులు చెప్తున్నారు. గతంలో మనం చూసినట్లయితే కేజీల కొద్ది బంగారం, దాదాపుగా ₹1 అమౌంట్ కూడా గతంలో దొరికింది. సో ఇప్పుడు కూడా దాదాపుగా మావోయిస్టులకు సంబంధించిన తుపాకులతో పాటు దాదాపుగా 24 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక డ్రమ్ములలో ప్యాక్ చేసి మొత్తం కూడా అడవి ప్రాంతంలో, దట్టమైన అడవి ప్రాంతంలో డంపులను అంటే గొయ్యి తీసి గోతులో పాతి పెడుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే దాచిపెట్టినట్టు తుపాకులను, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన బంగారంతో పాటు ఇప్పుడు డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా చాలా డంపు ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కోట్లాది రూపాయల మావోయిస్టు సంపద అంటే పార్టీని నడిపించడం కోసం వాళ్ళు ఏదైతే డబ్బుల రూపంలో కానీ లేదంటే వెపన్స్ తో పాటు అదేవిధంగా బంగారం రూపంలో కూడా పార్టీని నడిపించడానికి ఇవన్నీ కూడా డబ్బులు పెట్టారు. చాలా మంది కూడా కీలక నేతలు అంటే కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు చాలా వరకు కూడా ఎన్కౌంటర్లు చనిపోయారు. మరి కొంతమంది కూడా లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ సమాచారంతో అయితే కొద్దిగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చనిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు ఉంటుందో వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టారనేది ఎవరికి కూడా తెలియదు. అయితే ఆ దళంలో పనిచేసినట్టు అంటే కేంద్ర కమిటీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళకి బాడీ గార్డ్స్ గా వహించిన వాళ్ళు కొంతమంది లొంగిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ఆ అడవి ప్రాంతాలను మొత్తం కూడా రోజు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ డంపులకు సంబంధించినటువంటి ఏదైతుందో మావోయిస్టుల డంపులు కూడా కనుగొని మొత్తం కూడా బయటకు తీసుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి పెద్దగా ఉనికి లేకపోయినప్పుడు కూడా మావోయిస్టులు దాచిపెట్టినటువంటి మందుగుండ్ల సామాగ్రి, తుపాకులు, అదేవిధంగా మావోయిస్టు దాచిపెట్టినటువంటి బంగారం, మావోయిస్టు దాచిపెట్టినటువంటి డబ్బులను కూడా పూర్తి స్థాయి కూడా డబ్బుల నుంచి అయితే తీసుకున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి అయితే అప్పచెప్పినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే నారాయణపూర్ జిల్లా ఒకటే కాదు, ఛత్తీస్గఢ్ లో ఉన్నట్టు ఆ బీజాపూర్, సుక్మా ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా ఏదైతే ఉందో దండకరణ్య ప్రాంతం, అదేవిధంగా అబుజ్మోడ్ ప్రాంతంలో కూడా ఎక్కువ మావోయిస్టు డంపు ఉందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో ఇంకా ఉన్నాయి కాబట్టి పూర్తిగా కొమ్మింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. అక్కడ ఉన్నట్టు మావోయిస్ట్ డంపును కూడా కనుగొంటున్నారు. పూర్తిగా డంపును మొత్తంగా వెలికి తీసినట్టు సిచ్యువేషన్ ఉంటుంది. మావోయిస్ట్ ఇంకా డంపు కూడా చాలా ఉంది. కోట్లాది రూపాయల డంపుని మావోయిస్టులు దట్టమైన అడవి ప్రాంతంలో డంపు ద్వారా పాతి పెట్టారు. అంతేకాకుండా ఆయుధాలకు సంబంధించి లొంగిపోయినట్టు మావోయిస్టు కొంతమంది తుపాకులు లేకుండా లొంగిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తుపాకులను కూడా డంపులనే పెట్టారు. అంతేకాకుండా మావోయిస్ట్ కొత్త వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి వాడిన వెపన్స్ కూడా కొత్తగా వచ్చి రిక్రూట్మెంట్ కోసం ఇవ్వాల్సిన వెపన్స్ కూడా డంపు ద్వారా పెట్టారు. కాబట్టి పూర్తి స్థాయి కూడా ఆ డంపును మొత్తం కూడా వెతికే పనిలో మావోయిస్టు ప్రస్తుతానికి ఉన్నారు. మావోయిస్టుల డంపును వెతికే పోలీసులు ప్రస్తుతానికి ఆ పనిలో ఉన్నారు. పూర్తి స్థాయి కూడా రోజుకొక డంపునైతే వెలికి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్.